రాజుగారి చెవిలో పడ్డది. ఇప్పుడు రాజుగారు ఎవరో బాబు, వాడిని తీసిరంటారా బాబు, ఆడికి ఏం కావాలంటే తెద్దాం, ముందు ఆయన 40 రోజులు బట్టి పరుగు పోతుంది అని చూసేటప్పటికి మన వాళ్ళందరూ ప్యాంట్ తడిపేసుకుంటున్నారు, ఎవడో ఆడి మీదకి వెళ్ళట్లేదు యుద్ధానికి అని చెప్పి తిడతాం. ఎందుకే అది ఎలా ఉన్నాడో చూడండి. 17వ అధ్యాయం 16వ వచనంలో, అది ఎత్తు 6 మూళ్ళ జానుడు, తల మీద పెద్ద రాగి శిరస్త్రాణం, యుద్ధ కవచం 500 తులములతో, అంటే 50 కేజీలు. ఇక్కడ ఒక పెద్ద షీల్డ్ ఉంది, కవచం అంటే ఏది కత్తి గుచ్చుకోకుండా. అది ఈటే నేతగాని దోణి అంత పెద్దదంట. వాడి ఈటే ఒక దోణి, ఒక పడవంత పెద్దదంట. ఆ ఈటికి ఎదర కొన ఉంటుంది, ఆ కొన 600 తులముల ఇనుముతో చేయబడిందంట. అంటే అది మొయ్యాలి అంటే కనీసం 3 మనుషులు కావాలి. అది ఆడి చేతిలో ఆయుధం. అంత పెద్ద మనిషిని, అంత ఆకారాన్ని చూసేసరికి వీళ్ళందరికీ భయం వేస్తుంది. కానీ 14 ఏళ్ల కుర్రోడు, ఆడేవాడు, ఆడు మనల్డండాక ఆడెంత, మన దేవుడు ఏ పాటి వాడు, మన దేవుడు ఎంత శక్తిమంతుడు, మన వెనక దేవుడు ఉన్నాడు కదా అని చంపేస్తాను నేను, కాకపోతే నాకేంటి ఏంటి అని చంపేస్తాను అంతే ఇప్పుడే, కానీ నాకేంటి చెప్పండి. ఒరే బాబు, రాజు